మీరు ఇందాక మాట్లాడుతూ ఆ బడ్జెట్ గురించి, లిమిటేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. సో, ముందు అనుకున్న బడ్జెట్ ఎంత? సినిమా అయ్యేసరికి ఎన్ని టైమ్స్ పెరిగిందది? ముందు అనుకున్న బడ్జెట్ 12 crores అండి. ఫైనల్ గా అయింది 40 crores. హనుమంతు ఇంట్రడక్షన్ అని చెప్పి తేజ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాం. అది రిలీజ్ చేయగానే వెంటనే శాటిలైట్ డిజిటల్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఓకే. వాళ్ళు కూడా డబుల్ ఆర్ మోర్ దాన్ డబుల్ మై ప్రీవియస్ ఫిల్మ్స్ ప్రైస్ ఆఫర్ చేశారు. సో మేము అనుకున్న మార్కెట్ కన్నా ఏదైతే 12 crores అనుకున్నామో దానికన్నా ఆల్రెడీ వీఆర్ మేకింగ్ మోర్ మనీ. ఓకే. జస్ట్ విత్ హిందీ డబ్బింగ్ రైట్స్ అండ్ శాటిలైట్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పెరుగుకుంటూ వచ్చింది. సో అది బిల్డ్ అయింది. సో వెంటనే ప్రొడ్యూసర్ గారు అన్నారు, సో ప్రశాంత్ టేక్ లిటిల్ మోర్ టైం. ఓకే. సో ఇంకొంచెం బెటర్ చేసుకోండి, మీరు ఇంకొంచెం బిగ్ లెవెల్లో ఆలోచించండి, ఇంకొంచెం స్కేలప్ చేద్దామని అన్నారు. సో అలాగా దాని తర్వాత తమిళ్ నుంచి, కన్నడ నుంచి, మలయాళం నుంచి ఆఫర్స్ రావడం, చైనా, జపాన్ ఇలాంటి వాళ్ళ నుంచి రావడం. సో దాంతో ఈ హైప్ని మేము మ్యాచ్అప్ చేయడానికి అలా కొంచెం పెంచుకుంటూ వెళ్ళాం. సో బట్ ఓవరాల్గా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మాకు ఈవెన్ మార్కెట్ కూడా చాలా ఎక్కువైంది. 26 crores వరకు ఎంతవరకు కొన్నారు సినిమాని. సో ఇట్ వాజ్ నెవర్ అ డిస్కషన్ వేర్ ఈ బాబాయ్ ప్రొడ్యూసర్ దొరికేసాడు అన్న డిస్కషన్ లేదు. అదే ఆల్రెడీ పెంచడానికి కూడా రీజన్ ఉండింది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ కాన్షియస్ డెసిషన్ బై ప్రొడ్యూసర్ అండ్ మీ టుగెదర్ అన్నమాట. క్లైమాక్స్ లో అందరికి ఒక గూస్ బంప్స్ తెప్పించారు. బయటకు వచ్చే ఆడియన్స్ కి అసలు అదిరిపోయింది సినిమా అనిపించింది. ఒక పవర్ చూపించారు, హనుమంతుడు పవర్ చూపించారు. ఆ క్లైమాక్స్ డిజైనింగ్ ఎలా జరిగింది, దానికి ఆ విఎఫ్ఎక్స్ కానీ, హనుమంతుడు వారు లేచి రావడం, అదంతా ఆ బ్లాక్ అదంతా ఎలా జరిగింది? ఇనిషియల్గా ఇంత లెందీగా క్లైమాక్స్ లేదు, లెందీగా చూపిద్దాం అనుకోలే. క్లైమాక్స్ ఇనిషియల్ గా అనుకున్న దాంట్లో ఓన్లీ కళ్ళు తెరిచారు వరకే సినిమా ఎండ్ అయిపోతుంది. బికాజ్ మాకున్న బడ్జెట్ కి అప్పుడు అసలు అదే ఆ విఎఫ్ఎక్స్ చేయడమే చాలా ఎక్కువ. ఏమైంది అంటే కనుక ఎప్పుడైతే మార్కెట్ బిల్డ్ అయిందో, ఎప్పుడైతే సినిమా మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయినాయో, అగైన్ వి ఆల్ హ్యాడ్ అ డిస్కషన్, కొంచెం చేస్తే బాగుంటుంది, ఇంకొంచెం ఆయన్ని చూపిస్తే బాగుంటుంది, ఆడియన్స్ కి ఒక మనం ట్రాన్స్ లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది, చేద్దాము అని చెప్పి అనుకుని అప్పుడు స్టోరీ బోర్డ్ చేసాం ఫస్ట్. మొత్తం అంతా స్టోరీ బోర్డ్ చేసిన తర్వాత ఆ స్టోరీ బోర్డ్ వేసుకుని హనుమాన్ చాలీసా సాంగ్ అప్పటికే హరి రికార్డ్ చేశారు. సినిమాలో వేరే ప్లేస్ లో వాడదాం అనుకున్నాం యాక్చువల్లీ హనుమాన్ చాలీసా సాంగ్. బట్ ఎప్పుడైతే ఈ హనుమాన్ చాలీసా సాంగ్ మేము పెట్టుకుని ఆ స్టోరీ బోర్డ్ చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేసింది. ఓకే. ఒక్కొక్క షాట్ చూసి ఓవరాల్ గా ఫైనల్ గా అనుకున్నది చూస్తే కనుక విపరీతమైన హై అనిపించింది. బట్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతామా లేదా, అసలు ఇంత ఫోటో రియలిస్టిక్ విఎఫ్ఎక్స్ చేయగలుగుతామా లేదా, రియల్గా ఒక పర్సన్ పెట్టి షూట్ చేద్దామా, చిరంజీవి గారిని అడుగుదామా. సో ఇలా చాలా రకాల ఆలోచనలు చేసి ఫైనల్గా మా విఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఎప్పుడు లాస్ట్ మేకే అయిపోతుంది అన్నారు. ఫస్ట్ రిలీజ్ డేట్ మేము May 12th అనౌన్స్ చేసాం లాస్ట్ సమ్మర్కి. ఇప్పుడు అయిపోతుంది అనుకున్నాము, అప్పుడు ఎప్పుడైతే అవ్వలేదో ఈ సీక్వెన్స్ కోసమే మేము ఇన్ని రోజులు ఆగాం. ఓకే. నేను అడిగానప్పుడు మీకు ఎంత టైం కావాలి, హనుమంతు గారిని ఇంకా రియల్గా చూసిన ఫీలింగ్ నాకు రావాలి, దానికి ఎంత టైం కావాలి అంటే ఇంకో 4-5 months పడుతుంది సార్ అలా అయితే అన్నారు. ఓకే డన్ అని చెప్పి సినిమా 6 months పోస్ట్పోన్ చేసాం, 6 to 8 months పోస్ట్పోన్ చేసాం. ఫస్ట్ రిలీజ్ డేట్ నుంచి May నుంచి Jan పుష్ చేసాం. చేసి వర్క్ చేసాం. వాళ్ళు కూడా పాపం విపరీతంగా వర్క్ చేశారు. సో లాస్ట్ ఫ్యూ షార్ట్స్ అయితే కనుక ఇంకా సినిమా రిలీజ్ ఇంకా కాపీ పంపించేయాలన్నప్పుడు ఫినిష్ అయినాయి షార్ట్స్ అవి. ఓకే. సో చాలా ఎక్కువ ఎఫర్ట్ అది. బట్ ఎప్పుడైతే ఫైనల్గా నేను ఫస్ట్ కాపీ స్టోరీ బోర్డ్ చూసుకోవడమే, చాలా సార్లు సినిమా నేను చూసుకుంటా ఉంటాను కదా సినిమా ఎలా ఉంది అని, ఫైనల్ కాపీలోనే చూసాను నేను. ఓకే. అన్ని షార్ట్స్ పడి అప్పటి వరకు షార్ట్స్ అవ్వలేదన్నమాట. ఫైనల్ కాపీ చెకింగ్ లో చూస్తే అసలు నాకే పూనకం వచ్చినట్టు అయింది. గుండె హార్ట్ బీట్ యాపిల్ వాచ్ లో చూపిస్తుంది అనమాట. సో హార్ట్ బీట్ మీద చాలా ఫాస్ట్ కొట్టుకుంటుంది, చూసుకోండి, డాక్టర్ని కన్సల్ట్ చేయండి అని వచ్చింది నాకు. నిజంగా వచ్చింది. అప్పుడు అర్థమైంది, అరే ఇది యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు తెలుసు, ఈ ప్రతి షాట్ నాకు ఏమొస్తుందో తెలిసినా సరే నాకే ఎంత అలా అనిపిస్తుంది అంటే ఆడియన్స్కి అసలు చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి మేము నమ్మాం. థియేటర్లో ఫస్ట్ డే చూడగానే ఇంకా క్లైమాక్స్కి అరుపులు, కేకలు, ఇట్స్ బికమ్ అ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ అనమాట. సో యా, వెరీ హ్యాపీ విత్ దట్ రెస్పాన్స్.
ఇలాంటి సినిమాలకి ఎస్పెషల్లీ ఒక సూపర్ పవర్ వెనకుని నడిపిస్తుంది నమ్ముతాం ఫిల్మ్ మేకర్స్ కానీ ఆడియన్స్ కానీ తెలుస్తుంది. Correct. లేదంటే ఇంత మ్యాజిక్ జరగదు, ఇంత అనుకున్న దానికన్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. సో ఈ సినిమాకి సంబంధించి హనుమంతుల వారు మిమ్మల్ని ఎలా ముందుండి నడిపించారు, వెనకుని నడిపించారు ఈ షూటింగ్స్ లో కానీ అవన్నీ? అంటే రైట్ ఫ్రమ్ నాకు ఈ సినిమా చేయాలి అని నాకు అనిపించడం దగ్గర నుంచి దెర్ ఇస్ ఆల్వేస్ సమ్ డివైన్ ఇంటర్వెన్షన్, సమ్ డివైన్ ఫోర్స్ దట్ యాక్టెడ్. ఓకే. మాకు వచ్చిన ఆటంకాలు తొలగించడంలో కానీ షూటింగ్ అప్పుడు మాకు ఆల్మోస్ట్ తేజాకి కానీ అమృతకి కానీ చాలా యాక్సిడెంట్స్ జరగబోయినాయి. ఆల్మోస్ట్ అంటే లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్స్ కొన్ని మిస్ అయ్యాం. సో తేజాని ఒక పాము ఆల్మోస్ట్ కాట్ అయిపోయింది. ఒక బుల్లకాట్లో మేము షూట్ చేస్తున్నప్పుడు ఆ బుల్లకాట్ ఆల్మోస్ట్ ఒక లోయలోకి వెళ్ళబోయింది. ఇలాంటి చాలా స్కేరీ ఇన్సిడెన్సెస్ జరిగినాయి. అట్లా ఎక్కడా కూడా మాకు ఏ ఆపద జరగలేదు, ఎవరికి అసలు ఏ ఇబ్బంది జరగలేదు. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా మాకు వస్తున్న సినిమాకి ఇంకా ఎక్కువ మంది సినిమా రీచ్ అవ్వడం కానీ, ఫైనల్గా రిలీజ్ అప్పుడు వచ్చిన ఇబ్బందులకి కానీ అన్ని విధాల 100% హనుమంతుల వారే ఈ సినిమా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారనిపిస్తుంది. లేదంటే ఆయన ఎవరో ఒకరు పంపిస్తూ ఉండేవారు ప్రతిసారి. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఎలాగైతే చిరంజీవి గారిని వచ్చారో అలా ఎవరో ఒకరు పంపించడమో, లేదంటే ఆయనే వెనకాల నుంచి ఇదంతా డైరెక్షన్ చేసుకుంటూ వచ్చారు అన్న ఫీలింగ్ అయితే మా టీం అందరికీ ఉంది. సో ఆదిపురుష్ రిజల్ట్ ఈ సినిమా మేకింగ్ మీద ఎంతవరకు చూపించింది? సో ఆదిపురుష్ ఒక టైంలో ట్రోలింగ్ స్టఫ్ అయిపోయింది, చాలా మంది ఉమ్రావత్ని ట్రోల్ చేశారు. సో దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? అప్పుడు ఇది మేకింగ్ లో ఉంది కదా. ఏం లేవండి, యాక్చువల్గా మేము ఏదైతే ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకున్నాం అదే చేసుకుంటూ వచ్చాం. ఓకే. అసలు వి డిడ్ంట్ చేంజ్ ఎనీథింగ్. ఆ రిజల్ట్ తర్వాత ఎలాంటి చేంజెస్ లేవు. లేదు. ఫైనల్ గా రిలీజ్ విషయానికి వద్దాం. రిలీజ్కి వచ్చారు, సంక్రాంతి అనౌన్స్ చేశారు. సో ఒక కాంపిటీషన్, టఫ్ కాంపిటీషన్, మిమ్మల్ని వెనక్కి వెళ్ళమని, ముందుకు వెళ్ళమని, లేదంటే ఆ డేట్ కాకుండా ఇంకో డేట్ చూసుకోవచ్చు కదా అని చాలా జరిగినాయి. సో మీరు స్ట్రాంగ్గా నిలబడ్డారు ఒక పిల్లర్ లాగా, ఎస్పెషల్లీ మీరే. సో ఆ టైం గురించి చెప్పండి, ఆ స్పేస్ గురించి. నేనే కాదండి, మెయిన్గా మా ప్రొడ్యూసర్ కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. సంక్రాంతి జనరల్గా 3 సినిమాలు వస్తే 3 సినిమాలు కూడా ఆడుతూ ఉంటాయి. అవును. సో ఇట్ వాజ్ నాట్ లైక్ ఎ కాంపిటీషన్, ఇట్ వాజ్ మోర్ లైక్ ఎ కో ఎగ్జిస్టింగ్ అనమాట. సో జనరల్గా అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ సినిమా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కదండి, ఇట్ ఈస్ లాట్ ఆఫ్ మనీ. సో వాళ్ళకి బిజినెస్, ఎక్కువ థియేటర్స్ రిలీజ్ చేస్తే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్నది బేసిక్ లాజిక్. ఆబ్వియస్లీ దానికోసం అని చెప్పి ఎవ్రీబడి విల్ ట్రై ఫర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ థియేటర్స్. సో మాకేంటి అంటే కనుక చాలామంది ఇప్పుడు మీకు ఇప్పుడు వస్తే కనుక థియేటర్స్ తక్కువ వస్తాయి, సో ఇట్ ఈస్ యువర్ స్టూపిడిటీ టు కమ్ ఫర్ సంక్రాంతి అని చెప్పి చాలామంది మాకు అడ్వైస్ చేశారు. బట్ మా నమ్మకం ఏంటి అంటే కనుక సరే డే 1 మాకు థియేటర్స్ తక్కువ ఉన్నా సరే డే 2 వస్తాయి, డే 3 వస్తాయి, సరే డే 4 వస్తాయి, డే 6 వచ్చినా పర్లేదు, మాకు డే 10 వచ్చినా పర్లేదు. బట్ మా సినిమా అయితే మాకు నమ్మకం ఉంది, ఈ రోజు జరగకపోయినా సరే రేపన్నా ఆడియన్స్ ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తారు అనే నమ్మకం మాకు ఉంది. అందుకే మేము రిలీజ్ చేసాం. సో ఎలాగైతే మేము ఎక్స్పెక్ట్ చేసామో అలాగా డే 1 నాకు ఫస్ట్ వీక్ కొంచెం ప్రాబ్లం ఉన్నా సరే సెకండ్ వీక్ నుంచి ఇప్పుడు ఫుల్గా థియేటర్స్ ఓపెన్ అయినాయి. అండ్ అందరికీ కూడా మాకు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కన్నా ఇప్పుడు కలెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి.